బాబాయ్ హోటల్ ఫ్రాంచైజ్ ఓనర్ నేను. మన వైజాగ్ వాస్తవాలకి 84 ఏళ్ల లెగసీ ఒక ఫుడ్ టేస్ట్ని వైజాగ్ వాస్తవాలకి పరిచయం చేయాలని చెప్పి వైజాగ్ రావడం జరిగింది. మన అందరికీ ఫేమస్ అయిన డైమండ్ పార్క్ ఏరియాలో బాబాయ్ హోటల్ అని చెప్పి మేము మొదటి బ్రాంచ్ని వైజాగ్లో మాత్రం ఇదే ఫస్ట్ బ్రాంచ్ పెట్టాము. దీన్ని మీరందరూ కూడా ఒక్కసారి మా దగ్గరకు వచ్చి రుచి చూసి తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ ఏమో ఇక్కడ చాలా ఫుడ్ ఉంది, వైజాగ్లో అల్టిమేట్ ఫుడ్ ఉంది, కానీ టేస్టీ ఫుడ్ అనేది కొన్ని చోట్ల ఉంది. అది ఏంటనేది మీరే ఆలోచించుకొని ఒక్కసారి మా దగ్గర విజిట్ చేసి మా స్పెషల్స్ బాబాయ్ ఇడ్లీ కానీ, బాబాయ్ దోశ కానీ, పెసరట్టు కానీ, ఇవన్నీ కూడా మేము ఏంటంటే పులిహోర కానీ ఇవన్నీ కూడా మా స్పెషల్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి మా దగ్గరికి వచ్చి తింటే మీరే చెప్తారు వైజాగ్కి మంచి ఫుడ్ వచ్చింది. 84 ఏళ్ల లెగసీని మేము ఆల్రెడీ బెంగళూరులో పెట్టాం. చాలా బాగా ప్రేక్షకులు బెంగళూరు ప్రజలు అందరూ కూడా మమ్మల్ని బాగా ఆస్వాదించారు. హైదరాబాద్లో పెట్టాం, హైదరాబాద్లో కూడా ఆస్వాదించారు. విజయవాడ ఆఫ్ కోర్స్ మెయిన్ విజయవాడ వాళ్ళు కూడా బాగా ఆస్వాదించారు. అదే లెగసీని వైజాగ్ని కూడా తీసుకురావాలని చెప్పి వైజాగ్ వాసులు కూడా పరిచయం చేయడం జరిగింది. మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ రాజా. థ్యాంక్ యూ. ఇక్కడికి మా బాబాయ్ హోటల్కి వచ్చి 1940s లోను పాలు పోసేవారు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, మీరు అందరూ కూడా వాటిని కూడా చూడండి. మొత్తం సినిమా యాక్టర్లు అందరూ కూడా రుచి చూసిన ప్లేస్. దాన్ని వైజాగ్ తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే ఫస్ట్ టైం మన 84 సంవత్సరాలు లెక్సీ ఉన్న బాబాయ్ హోటల్ విజయవాడ నుంచి ఇప్పుడు మన వైజాగ్ కూడా రాబోతుంది. ఇప్పుడు ఈ రోజు మనం గ్రాండ్ గా ఓపెన్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, చాలా మంది క్రౌడ్ వచ్చారు. ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. అలాగే మన బ్రాంచ్ బెంగళూరులో, నెక్స్ట్ మన ఆంధ్రాలో, నెక్స్ట్ కర్ణాటక అండ్ తమిళనాడు అండ్ తెలంగాణ చాలా రాష్ట్రాల్లో విస్తరించింది. అలాగే ఫస్ట్ టైం విశాఖపట్నంకి వచ్చింది. సో అందరూ విశాఖపట్నం నుంచి మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.